పోలీస్ వారి హెచ్చరిక. So I request the director of the movie, Bagji Garu, please come on the dais. Ladies and gentlemen, please welcome him with a big round of applause. Producer Belli Janardhan Garu, Vahini Madam, and our chief guest, Akhil Garu, please come on the dais, please. And last but not the least, our chief guest. Before I invite the guest, I want to tell about something about him. ఆయన మంచి సినిమా అంటే మెసేజ్ ఉన్న సినిమానే ఏ దేశానికైనా అక్కడి కళలు సాహిత్యమే ఆస్తి అని నమ్మినవాడు. సెక్యులర్ విలువలను సాహిత్య రంగంలో ప్రతిష్ఠిస్తూ దక్షిణ భారతదేశంలో 1000 పైగా పాఠశాలల్ని సందర్శించి కొత్త కరికులం కోసం తప్పిస్తున్న ఉపాధ్యాయుడు, రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీత, ఆంధ్ర భాష భూషణ బిరుదాంకితుడు. అంతేకాదు ఈయన మన ప్రొడ్యూసర్ గారికి తెలుగు సబ్జెక్ట్స్ కు 10వ తరగతిలో డిగ్రీలో బోధించిన గురువు ప్లస్ ప్రొడ్యూసర్ గారి అన్నయ్య. సో ఐ వెల్కమ్ ఆన్ ద స్టేజ్ విమర్శకుడు, గాయకుడు, పరిశోధకుడు, రంగస్థల నటుడు, దర్శకుడు, పాఠశాల పుస్తక రచయిత, ఆచార్యుడు డాక్టర్ బెల్లి యాదయ్య. పొలం, క్లాస్ రూమ్ ఈయనకు ఇష్టమైన స్థలాలు. బెల్లి యాదయ్య గారు, ప్లీజ్ గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. Yeah, let's start the event, please. మిత్రులారా, ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ప్రారంభించే ముందుగా ఇన్నాళ్ళ మా శ్రమ, మా కష్టం, మా కృషి ఇదంతా రేపు ప్రేక్షక మహాశయాలు ముందుకు వెళ్ళబోతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని అందరికి నమస్కారం, శుభోదయం. ఛాంబర్ ఆఫ్ ఫిల్మ్ కామర్స్ గురించి వినడం, ఈ దారిన పోవడమే తెలుసు. కానీ ఈవేళ మా తమ్ముడు నిర్మాతగా, మీ అందరి అభిమాన దర్శకుడు పెద్దలు బాబ్జీ గారు దర్శకులుగా వెండితెర మీద అందం చాలా మంది ప్రదర్శిస్తారు, కానీ ఆర్తితో కూడిన పాత్రలు వేయడంలో చాలా పేరు ప్రఖ్యాతులు గాయించిన వాహిని మేడం గారు. అట్లాగే ఈ సినిమాలో సినిమా అంతా తండ్రిని కోల్పోయి, తల్లిని కోల్పోయి ఒక మతి భ్రమించినటువంటి నటించి తన పాత్రకి సహపాత్రలకి చాలా మద్దతునిచ్చిన అఖిల్ సని, మా మరదలు, మా కోడలు. నిజానికి ఆమె ఈ సినిమా నిజమైన నిర్మాత, రియల్ ప్రొడ్యూసర్ నాగమణి. ఆమె మంచి ఉపాధ్యాయురాలు. సభలో కూర్చున్నటువంటి సినిమాలో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. దానికి సంబంధించిన నిపుణులు, అనుభవజ్ఞులు. ఒక క్రాఫ్ట్ చూడగానే ఈ సినిమా హిట్ అవ్వగలదు, లేదా ఒక పాత్రను చూడగానే, ఒక సన్నివేశం చూడగానే ఇది సినిమాకు ప్రాణం కాగలదని తీర్పు చెప్పగల మిత్రులందరూ సభలో ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం. మా ఊరికి చెందిన మా మామ, ఈ సినిమాకు ప్రధాన మద్దతుదారుడు తాటిచే శ్రీనివాస్. ఈ సినిమా 2 సంవత్సరాలుగా నిర్మాణం అవుతున్నప్పుడు నిర్మాతని, దర్శకుడిని లొకేషన్స్ మోసుకుపోయిన మా హరి, ఆయన ఆర్మీ ఆఫీసర్ అయిన ఇక్కడ ఈ కేఎస్ ప్రకాష్ రావు గారు, దాగేంద్రరావు గారి తండ్రి అనుకుంటా, వారి స్మారక హాల్లో మంచి యాంకరింగ్ చేసిన మిత్రులు కల్నల్ అలీ గారు. అందరికీ నమస్కారం. అట్లాగే ఇన్ని కెమెరాల ముందు మాకు మాట్లాడడం
అలవాటు ఉండదు. నేను నాటకరంగం నుంచి వచ్చాను. కొక్కరొకో, శవం లేచిపోయింది, భూస్వామి, నరకలం లంచం, డాక్టర్ పరంకుశం నాటకం లేసాం. కానీ రాత్రిపూట వీధుల్లో 4 రోడ్ల మధ్య తెరగట్టి ఆడాం. కానీ ఒక 30 ఏళ్ల తర్వాత ఇన్ని కెమెరాల ముందు మాట్లాడుతున్నాను. క్లాస్ రూమ్లో అయితే పిల్లల కళ్ళే కెమెరాలు. అందుకని ఇప్పుడు కొంచెం నాకు ఉద్వేగంగా ఉంది, కొంత గగురుపాటుగా ఉంది. అయినప్పటికీ సినిమా గురించి బాగా తెలిసిన వాడిగా, మా తమ్ముడు నిర్మాత కాబోతున్నప్పుడు ఈ సినిమా సమాజానికి ఏమిస్తుంది, నిర్మాతకి డబ్బు తెచ్చిపెడుతుంది, దర్శకుడికి పేరు తెచ్చిపెడుతుంది, ఇందులో నటించిన నటీనటులకు మంచి ఎక్స్ప్లోర్ అవుతుంది అనే విషయం మనం అందరం అనుకున్నది. చాలా మటుకు ఏ సినిమా హిట్ అవుద్ది అంటే కాస్ట్ అండ్ కంటెంట్ ఉన్న సినిమాలు హిట్ అవుతాయి. మంచి నటీనటులు, మంచి కథ ఉన్న సినిమా హిట్ అవుతుంది. ఆ రీత్యా చూసినప్పుడు నేను సినిమాకి రివ్యూ రాయలేదు, సినిమా గురించి రివ్యూ చేయలేదు. కావ్యాలకు, కవిత్వాలకు లేదా మంచి మంచి పుస్తకాలకి, సభలకు యాంకరింగ్ చేయడం అలవాటు. కానీ పోలీసు వారి హెచ్చరిక సినిమాకి నేను నిర్మాత అన్నగా, కుటుంబ సభ్యుడిగా కాకుండా అవతల వాడి అవుట్ సైడర్గా చూసినప్పుడు ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది, మంచి కాస్ట్ ఉన్నారని కూడా నేనైతే నమ్ముతున్నాను. ముఖ్యంగా రవి కాలే గారు, శ్రేయాజీ షిండే గారు, అజయ్ ఘోష్ గారు, అట్లాగే శుభలేఖదార్ గారు, పెద్దలు ఆయన దాదాపు 50 ఏళ్ళుగా ఆయన నటిస్తున్నారు. అట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. కథకు కథాబలం ఉంది. తర్వాత వాడు పోగా సినిమా అంతా చాలా అంటే ప్రతి సీన్కి ప్రాణం పోసినటువంటి తక్షణ పాత్రలన్నీ చాలా గొప్పగా ఉన్నారు. వాళ్ళందరూ బహుశా ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఎక్కువసేపు మాట్లాడకుండా పిల్లలు అడుగుతారు క్లాస్ రూమ్లో. నేను డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. సరే, అవార్డ్స్, రచనలు పక్కన పెట్టేస్తే పిల్లలు అడుగుతారు, సార్ సినిమా గురించి మీరు ఒక మాటలో చెప్పండి అంటే నేను చెప్తాను. సినిమా దర్శకుడికి, నిర్మాతకు, నటీనటులకు, ఆ క్రాఫ్ట్లో పనిచేసిన వాళ్ళందరికీ భుక్తినిస్తారు. అది మొదట సినిమా పెట్టేటువంటి ఒక గొప్ప ఆదరణ. అట్లాగే చూసిన ప్రేక్షకుడికి విముక్తినిస్తుంది. అంటే అప్పటిదాకా పనిచేసి, అప్పటిదాకా జీవితంలో అలసి సొలసి లేదా ఇంకేదైనా యాంగ్జైటీలోనో, క్యూరియాసిటీలోనో, స్ట్రెస్లోనో, డిజార్డర్లోనూ ఉన్నటువంటి ప్రేక్షకుడు సినిమాకి రాగానే ఆ సినిమా చూసి దాని నుంచి విముక్తి పొందుతాడు. బహుశా పోలీసు వారి హెచ్చరిక సినిమా కూడా దర్శకుడికి, నిర్మాతకు, నటీనటులకు, అన్ని క్రాఫ్ట్లో పనిచేసిన మిత్రులందరికీ భుక్తినిచ్చింది, భుక్తినిస్తుంది. అట్లాగే ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమా చూసి తను ఏ ఆనందం కోసం వచ్చాడో, ఏ ఒత్తిడిని కోల్పోదలిచాడో ఆ ఒత్తిడిని పోగొట్టి, ఆ ఒత్తిడి నుంచి విముక్తి కల్పించి తప్పకుండా ఆనందాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఒక సోషల్ మెసేజ్ వచ్చిన సినిమాలు ఈ మధ్యకాలంలో తక్కువ, చాలా తక్కువ సినిమాలు ఈ మధ్య సోషల్ అంటే ఒక సమాజానికి ఒక సందేశం ఇచ్చేటువంటి సినిమాలుగా చాలా కాలంగా గ్యాప్ ఉంటుంది. బహుశా బాబ్జీ గారు మంచి ప్లాట్ ఎన్నుకొని, దానికి దగ్గర లొకేషన్స్ ఎన్నుకొని, మంచి డైలాగ్స్, మంచి పాటలు, మంచి మ్యూజిక్, అట్లాగే స్టంట్స్ ఇవన్నీ పెట్టి బహుశా ఒకవైపు వ్యాపార హంగులతో ఈ సినిమాను తీర్చిదిద్దుతూనే ఒక అద్భుతమైన సామాజిక సందేశాన్ని ఇందులో ఇమిడ్చి, అంటే అనాథల్ని మనం పట్టించుకోకపోతే, బాలల్ని పట్టించుకోకపోతే వాళ్ళు ఏమవుతారు, సమాజంలో చాలా విద్రోహ శక్తులుగా మారుతారు. అందుకని సమాజంలో ఎక్కడ మనకు ఒక అనాథ బాల కనిపించినా మనం చేతి సాయం, జేబు సాయం లేదా మాట సాయం లేదా పెదాల మీద ఒక చిరునవ్వు సాయంతో వాళ్ళని పలకరిస్తే వాళ్ళు మనుషులుగా మారుతారు. ఆ సినిమాలో ఒక అనాథ బాలికగా ఉండి ఒక పెద్ద ఆయన చేరదీస్తే చదివి పెద్దయి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఎదిగినటువంటి ఒక పాత్రగా వాహిని గారు నటించారు. బహుశా అనాథల్ని చేరదీస్తే ఐపీఎస్ కాగలరు, సివిల్ సర్వీస్ కాగలరు అనే గొప్ప అంతర్లీనంగా సందేశం ఉన్నటువంటి ఈ సినిమాకు మా తమ్ముడు నిర్మాత కావడం, పరోక్షంగా మేము కూడా అంతో ఇంతో ఈ సినిమాకు చేదోడు వాదోడు ఉండడం. ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమా మా ఊళ్ళో 2 రోజులు జరిగింది. సినిమా నల్గొండలో, నకరికల్లో లొకేషన్స్లో జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో చాలా చోట్ల మిత్రులు అడుగుతున్నారు. ఆంధ్రలో నేను రాజమండ్రిలో చదువుకున్నాడు 13 సంవత్సరాలు.
రాజమండ్రిలో ఉన్న మిత్రులు అడుగుతున్నారు. బహుశా తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోను, దేశం లోపల, ప్రపంచంలో అన్ని చోట్ల పోలీస్ వారి హెచ్చరిక ట్రైలర్ కానీ లేదా సినిమాలు కానీ దీనికి సంబంధించిన రివ్యూల రూపంలో పోలీస్ వారి హెచ్చరిక సినిమా వస్తుంది సమాచారం అందరికీ వెళ్ళింది. 18న రిలీజ్ అవుతూ ఉన్న ఈ సినిమాని తప్పకుండా మనం అందరం ఆశించిన దానికంటే, నిర్మాత ఆశించిన దానికంటే, బాబ్జీ గారు ఆశించిన దానికంటే ప్రేక్షకులు మరింత గొప్పగా ఆదరిస్తారని, చూస్తారని నేనైతే నమ్ముతున్నాను. ఇంత గొప్ప సినిమా నిర్మించే అవకాశం మా ఇంటికి ఇచ్చినందుకు బాబ్జీ గారికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మా తమ్ముడు ఏమి ఇచ్చాడో, ఏం పెట్టాడో, ఏం తీసుకున్నాడో నాకు తెలియదు, ఏం తిన్నారో నాకు తెలియదు. కానీ మీరు సినిమాలో ఆ పాత్రలకు ప్రాణం పోస్తున్నప్పుడు బహుశా మీరు తీసుకున్నది లేశం అనిపిస్తుంది, మీరు చేసింది, మీరు ప్రదర్శించిన ఆవేశం ఒక టన్ను అనిపిస్తుంది. అందుకని ఇందులో నటించిన ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి క్రాఫ్ట్కి పని ప్రతి టెక్నీషియన్స్కి నేను నమస్కరిస్తూ ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. హలో, అందరికీ నమస్తే. నా పేరు సన్నీ అఖిల్. నేను సినిమాలో క్యారెక్టర్ ప్లే చేశాను. బేసికలీ చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్తో అలా థియేటర్ చేసి, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేసి, బయట షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఈ ప్రాసెస్లో జాబ్ చేస్తూ అలా సినిమాలో ట్రైల్స్ చేస్తున్నాను. లక్కీగా నాకు ఒక 2 years బ్యాక్ నా సినిమా రావడం. జనరల్గా ఆర్టిస్ట్లు అంటే వెళ్ళి యాక్ట్ చేసి జస్ట్ యాక్టింగ్ వరకే మన పని ఉంటుంది. కానీ సినిమా మాది కాబట్టి లైక్ ప్రతి క్రాఫ్ట్లో ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు, పోస్ట్ ప్రొడక్షన్లో ఏమేమి జరిగింది, సినిమా ప్రొడక్షన్ మేకింగ్లో ఏం జరిగింది, లైక్ A to Z సినిమా అసలు బయటికి రావాలంటే ఎంతమంది కష్టం ఉంటుంది, అసలు సినిమా నాలెడ్జ్ ఏంటి, ఎవ్రీథింగ్ నాకు తెలిసింది. లైక్ కెరియర్ బిగినింగ్లోనే ఇంత నాలెడ్జ్, ఇంత ఎక్స్పోజర్ నాకు దొరకడం నిజంగా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. లైక్ ఇప్పుడు మన సినిమాకి జనరల్గా మనకు కనిపించేది మెయిన్ టెక్నీషియన్సే కనిపిస్తాం, కానీ వెనకాల చాలా మంది కష్టం ఉంటుంది. ఇంక్లూడింగ్ ప్రొడక్షన్ బాయ్తో సహా ప్రతి ఒక్కరు ఇంపార్టెంటే సినిమాకి. ఒక సినిమా బయటికి రావాలంటే ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత కష్టపడాలి, ఎంతమంది కష్టపడాలి, ఇవన్నీ తెలుసుకున్నాను. డెఫినెట్లీ ఒక 2 years బ్యాక్ చూసుకుంటే నేను నాలో ఉన్న మెచ్యూరిటీ, సినిమా పట్ల నాకున్న ఇష్టం, ఇదంతా ఆబ్వియస్లీ ఒక 2 years తర్వాత నేను చాలా నేర్చుకున్నాను, కొంచెం డెవలప్ అయ్యానని ఫీల్ అవుతున్నాను. సో జూలై 18th, ఈ మంత్ 18th, ఇంకొక 3-4 daysలో మా సినిమా రిలీజ్ ఉంది. అందరూ చూడండి. నాకు బేసికలీ జనరల్గా ఒక కమర్షియల్ క్యారెక్టర్స్, సాంగ్స్ నార్మల్ ఇలా కాకుండా కెరియర్ బిగినింగ్లోనే కొంచెం నా యాక్టింగ్కి స్కోప్ ఉన్నది, నా లైఫ్లో ఒక మైల్ స్టోన్ అయ్యే క్యారెక్టర్ నాకు దొరికింది. దీంట్లో రెగ్యులర్ క్యారెక్టర్ కాదండి, కొంచెం మెంటలీ రిటార్డెడ్ క్యారెక్టర్. డైలాగ్స్ ఉండవు, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్తో చూపించాలి. డబ్బింగ్లో కూడా కొంచెం టాస్క్గానే ఉంటుంది నాకు. డైలాగ్స్ లేకుండా షౌటింగ్తో కొంచెం రకరకాల ఇమోషన్స్ చూపించాలి. సో డెఫినెట్లీ సినిమా రిలీజ్ తర్వాత కొంచెం ఎక్స్పోజర్ వస్తుంది నాకు. నా యాక్టింగ్ కెరియర్ వైజ్ కూడా నాకు ఒక పోర్ట్ఫోలియో లాగా ఉంటుంది అని డెఫినెట్లీ ఫీల్ అవుతున్నాను. కొంచెం మాలాంటి యంగ్ యాక్టర్స్ని ఎంకరేజ్ చేయండి. ప్రెస్ వాళ్ళు మీరు కొంచెం జనరల్గా చేసే ప్రమోషన్ కాకుండా ఇంకొంచెం ఎక్కువ ప్రమోట్ చేసి మాలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ స్టేజ్ మీద నిల్చొని మాట్లాడే ఎవ్రీథింగ్, నాకు సినిమా స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్క స్టెప్ నా అదృష్టంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే సినిమాలోకి రావాలని చాలామంది చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటారు ఎవ్రీడే. మా సినిమా షూట్ టైంలో కూడా నేను పొద్దున్నే 5 o'clock అలా బస్సులో వెళ్తుంటే అలా జూనియర్ ఆర్టిస్ట్ని చూడటం. సో సినిమాలోకి రావాలంటేనే ఇంత కష్టంగా ఉంటుంది. అలాంటిది నా కెరియర్ బిగినింగ్లోనే ఇంత మంచి క్యారెక్టర్ దొరకడం, సినిమా గురించి, టెక్నీషియన్స్ గురించి, అసలు సినిమా ప్రాసెస్ గురించి తెలియడం, ఇదంతా డెఫినెట్లీ నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. అండ్ దట్స్ ఆల్. 18th సినిమా రిలీజ్ అవుతుంది, మీరంతా చూసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సభకి నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, పిన్నలకి అందరికీ కూడా నా అభినందనలు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను మీ అందరికీ తెలుసు, నా పేరు జయవాహిని. నేను చాలా సీరియల్స్ చేశాను, దాంతోపాటు సినిమాలు కూడా ఇంతకుముందు నేను చేశానండి. కాకపోతే ఏంటంటే సీరియల్స్లో ఉండే బిజీ వల్ల నేను సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఒక 1.5 yearగా నేను ఫుల్గా సినిమాలు చేద్దామని చెప్పి సినిమాలు చేస్తున్నాను. ప్రస్తుతం ఒక 4 projects చేస్తున్నానండి. అయితే ముఖ్యంగా ఇందులో క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలి అంటే, ఇప్పుడు మీ అందరికీ తెలుసు నేను ఎక్కువ నెగిటివ్ షేడ్ చేశాను. కానీ
ఒక డైరెక్టర్కే అర్థమవుతుందండి ఒక ఆర్టిస్ట్ ఏమి చెయ్యగలదు, వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళని ఎలా తీర్చిదిద్దచ్చు అని. అలాగా ఈ పాత్ర నాకు బాబ్జీ గారు ఇవ్వడమే కాకుండా నాలోని నటనని ఎంత పాలలో రాబెట్టుకోవాలో అసలు చూస్తే తూకం వేసినట్టు ఉంటుందండి యాక్టింగ్ ఇందులో. అలాగా అంటే అంత శ్రద్ధ చూపించి అంత చక్కగా డిజైన్ చేసి ఆ క్యారెక్టర్ని, అంతేకాకుండా నా కో ఆర్టిస్ట్ అఖిల్ కానీ, సుబ్లేఖ్ సుధాకర్ గారు కానీ, అజయ్ ఘోష్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా నటించి చక్కటి సినిమాగా దీన్ని మేము తీర్చిదిద్దారు. ఇంకా మా ప్రొడ్యూసర్ గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువేనండి. ఎందుకంటే ప్రొడ్యూసర్ అనేది లేకపోతే ఇండస్ట్రీయే లేదు కదా, మనందరికీ తెలుసు ఆ విషయం. ప్రొడ్యూసర్ గారు ఎంతో చక్కగా ఇలాంటి సినిమాని నిర్మించడానికి ముందుకొచ్చి ఒక సందేశాత్మక చిత్రాన్ని నిర్మించడానికి సర్వసాధారణంగా కొత్తగా ఉండే ప్రొడ్యూసర్స్ ఎవరు ముందుకు రారండి. కొంచెం పాతబడ్డాక వస్తే రావచ్చేమో కానీ ఆయన అలా కాదు, నేను ఈ సినిమా తీస్తాను, చాలా మంచి చిత్రం అవుతుంది ఇది అని చెప్పి మా అందరినీ ఎంతో చక్కగా చూసుకొని లొకేషన్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ చిత్రం గురించి 2 మాటలు చెప్పాలి అంటే యాక్చువల్గా సార్ మన యాదయ్య గారు మొత్తం చెప్పేశారు. ఆయన అంటే ప్రతి మనిషికి కూడా బాల్యము అనేది ఒక పునాది అండి. మనం ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు మనకి పునాది ఎలాగైతే ఉంటుందో బాల్యం అనేది అది గొప్పవాళ్ళ ఇంట్లో పుట్టచ్చు, పేదవాళ్ళ ఇంట్లో పుట్టచ్చు, ఏదైనా అవ్వచ్చు, తెల్లగా ఉండొచ్చు, నల్లగా ఉండొచ్చు, కానీ బాల్యాన్ని బట్టే మన తాలూకా గ్రోయింగ్ ఉంటుందండి యాక్చువల్గా. అటువంటి బాల్యాన్ని మనం చిన్నప్పుడే చిదిమేస్తే ఏమవుతారు వాళ్ళు, ఇదంతా మనం అందరూ కూడా ఆలోచించాల్సిన ఒక విషయం అనమాట. చాలా బాగుంటుందండి ఈ సినిమా, ఎందుకంటే ఒక గొప్ప మానవతా దృక్పథంతో తీశారు ఈ సినిమాని. మరి మీలాంటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయాలని, ఈ చిత్రాన్ని తప్పకుండా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు పోలీసు వారి హెచ్చరిక సినిమా టికెట్ లాంఛన్ ప్రెస్ మీట్కి వచ్చేసినటువంటి అతిథులందరికీ, అదేవిధంగా బంధుమిత్రులకు, మీడియా మిత్రులకు, మా టెక్నీషియన్స్కి, మా నటీనటులకు, మా డైరెక్టర్ గారికి, మొత్తం 24 క్రాఫ్ట్స్ అవుతున్న అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఈ సినిమా తీయడానికి, నా పేరు మీరందరూ తెలుసు, బెల్లి జనార్దన్. నేను ఆర్మీలో 20 సంవత్సరాలు పనిచేశాను, మీరు ఏవి చూశారు. సో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికి. ఈ సినిమా రంగాన్ని ఎంచుకోవడం, బాబ్జీ గారు దానికి తోడవడం, తను కథని ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఎలా చేయాలి, ఎలా డెవలప్ చేయాలి, అన్ని రకాల స్కిల్స్. అంటే నాకు తెలిసి అంటే మొదటి గురువు అంటారు కదండి దేంట్లోనైనా. సో డైరెక్టర్ బాబ్జీ గారి నుంచి చాలా నేర్చుకున్నాను. అదేవిధంగా నేను సినిమాను ఒక మనిషితో పోలిస్తే జస్ట్ 1 నిమిషంలో కంపేర్ చేసి చెప్తానండి అసలు ఏంటి. సినిమా మనిషికి బ్రెయిన్ అనేది ఇంపార్టెంట్ అండి, అందరికీ తెలిసిన విషయం, నేను కొత్తగా చెప్పేదేం లేదు. కానీ ఆ బ్రెయిన్ వచ్చేసి ఎవరు అంటే మన సినిమాలో ఎవరై ఉంటారు, డైరెక్టర్ బ్రెయిన్ లాంటి వారు. ఆ తర్వాత ఐస్ కళ్ళు అనేది డిఓపి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, వాళ్ళు మన కళ్ళు లాంటి వారు. అదేవిధంగా మన యొక్క చెవులు ఎవరై ఉండొచ్చు, మ్యూజిక్ డైరెక్టర్, సౌండ్స్, ఎఫెక్ట్స్, విజువల్స్, రకరకాల క్రాఫ్ట్స్ అన్ని పనిచేశారు. అవన్నీ కూడా చెవులు లాంటి వాళ్ళు. అదేవిధంగా చేతులు లాంటివి, ఏదైతే ఎడిటర్ కావచ్చు, ఫోటో స్టిల్స్ కావచ్చు, ఇంకెవరైనా మన టెక్నీషియన్స్ అందరూ కూడా చేతులు లాంటి వాళ్ళు. ఈ చేతులు లేకపోతే ఏ పని జరగదు. అలానే టెక్నీషియన్ లేకపోతే ఎంత గొప్ప సినిమా డైరెక్టర్ గారు తీసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టి నిర్మాత పెట్టినా, అక్కడ వాళ్ళ చేతుల్లో, వాళ్ళ టెక్నీషియన్ చేతుల్లోనే ఇవంతా ఎలా చేయాలి, నూతనంగా ఎలా ఉండాలి అనేది స్కిల్స్ యూజ్ చేసి వాళ్ళు దీన్ని ఈ రూపాన్ని మనకు తీసుకొచ్చేస్తారు. అదేవిధంగా మనిషికి కాళ్ళు అనేది గమ్యానికి చేరుకోవాలంటే కాళ్ళు లేకుంటే మనం చేరుకోలేము, ఏదో ఒకటి మీడియా ఉండాల్సిందే. అలాంటి ఈరోజు ఈ సినిమా కాదు ఏ సినిమాకైనా కాళ్ళ లాంటి వాళ్ళు మన మీడియా మిత్రుడు పిఆర్ఓ గారు. అదేవిధంగా ప్రేక్షక దేవుళ్ళ కాడికి తీసుకుపోయేదంతా ఈ మీడియా మీదనే ఆధారపడి ఉంది కాబట్టి కాళ్ళ లాంటి వాళ్ళు, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్ కూడా కాళ్ళలానే ఈ సినిమాని తీసుకెళ్తారు కాబట్టి, గమ్యాన్ని చేస్తారు కాబట్టి, ప్రేక్షక దేవుళ్ళ దగ్గర చేరుస్తారు కాబట్టి వాళ్ళకు కూడా కాళ్ళలా పోల్చుకుంటాం.
అదేవిధంగా కాళ్ళు, కళ్ళు, చెవులు, ముక్కు అన్నీ ఉండొచ్చండి. కానీ ఒక ఏముండాలి? గుండె. అయితే గుండెలో ఎన్ని భాగాలండి? 2 భాగాలు, జఠరిక, కర్ణిక. అలానే జఠరికలో జనార్దన్, కర్ణికలో మా మేడం గారు నాగమణి. నిజంగా చెప్తున్నాను, ఈ కర్ణిక జఠరికలు అనేది మొత్తం బాడీకి పంపింగ్ చేస్తుందండి, బ్లడ్ని. ఎస్ సార్, నో సార్? సో ఈ పంపింగ్ చేసే విధానం నిర్మాతగా నేనుండి మా టెక్నీషియన్లు ప్రతి ఒక్కరు కూడా ఎలా గుండె పంపు చేసిందో అలా వాళ్ళు కూడా వాళ్ళకు తోసిన నూతన విధానాన్ని యాక్టింగ్లో కానీ టెక్నీషియన్స్ యొక్క స్కిల్స్లో కానీ గొప్పగా చేశారు. ప్రతి ఫ్రేమ్కు మా డైరెక్టర్ గారు ప్రాణం పెట్టారు. ప్రతి ఫ్రేమ్కు మీరు చూడండి, చూస్తుండండి, ఎలాంటి ట్విస్ట్ ఉంటాయో ఎలా ఉంటాయో మీకు అర్థమవుతుంది. సో ఇదంతా కూడా నేను సినిమాని బాడీతో పోల్చానండి. కాబట్టి ఈరోజు మీడియా మిత్రులు మీరందరూ కూడా నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను, మీ ద్వారానే ప్రేక్షక దేవుల దగ్గర చేరాలి. ఆ ప్రేక్షక దేవులు ఆదరిస్తేనే నాలాంటి నిర్మాతలు నిలబడతారు. 1 కాదు, 10 కాదు, 20 కాదు, 100 సినిమాలు కూడా తీయడానికి కూడా ముందుకొస్తామని సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ 18th రోజు మన సినిమాని థియేటర్లో అందరూ చూస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మీరు ప్రేమిస్తారని, మీ యొక్క ఆశీర్వాదాలు మా యూనిట్స్ అందరి మీద ఉంచుతారని ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి ఈ కార్యక్రమానికి నిజంగా దేవుళ్ళు అట్లాంటి పదం వాడిని కానీ మూల కారకులు, ముఖ్యులు, మేము ఇన్నాళ్ళు పడ్డ కష్టం, శ్రమ, మా ఆశలు, మా లక్ష్యం, మా ధ్యేయం, ఈ మొత్తాన్ని జనబాహుల్యంలోకి, ప్రేక్షక బాహుల్యంలోకి తీసుకెళ్ళడానికి సారథ్యం వహిస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ వేదిక మీద ఉన్న మా ప్రొడ్యూసర్ గారి అన్నయ్య గారు, మాకు కూడా అన్నయ్యలాగే, ఆయన గురించి ఇందాక నేను మట్టి మనిషి అన్నాను, మట్టి కవి. మేమంతా నిజంగా నిర్మాత గారు కానీ నేను కానీ మేమందరం కూడా సాహిత్యం తెచ్చుతున్నాం. కథలు, కవిత్వాలు, పాటలు వీటన్నిటి ప్రేమించేవాళ్ళం. కాబట్టి మేమందరం ఈ టీంలో పనిచేసే చాలామంది కూడా సాహిత్య ప్రియులే. కాబట్టి మా అందరి తరపున తెలంగాణ గడ్డపైన, తెలుగు నేలలపైన మట్టి కవిగా పేరు పొందిన మా బెల్లి యాదన్న సార్ గారికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మొట్టమొదటి టికెట్ని లాంచ్ చేసినందుకు మా టీం అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ వేదిక మీద మా నిర్మాత గారితో పాటు కర్ణిక జఠరికలు అన్నారు, పూర్తి సైన్స్ నాకు అర్థం కాలేదు, కానీ ఆ సైన్స్ నాకు తెలియదు. కానీ టోటల్గా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ప్రతి క్షణం, ప్రతి అడుగు, ప్రతి నిమిషం వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ, ధైర్యం ఇస్తూ ఈ సినిమా ముందుకు పోవడానికి కారకులైన మేడం గారికి కూడా మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో ప్రారంభం నుంచి కాల్ షీట్లతో సంబంధం లేకుండా, రెమ్యునరేషన్తో సంబంధం లేకుండా, ఏ అర్ధరాత్రి మేడం అర్జెంటుగా వాహిని గారు రేపు మీ డేట్ కావాలంటే ఎన్ని కష్టాలు పడి అక్కడ డేట్ అడ్జస్ట్ చేసుకుని చేస్తారు. కానీ మొత్తానికి ఈ విధంగా మాకు డేట్ ఇచ్చి, అంటే పెద్ద ఆర్టిస్టులు హ్యాండ్ ఇచ్చినప్పుడు ఎవరు హ్యాండ్ ఇచ్చినా ఆ రోజు షూటింగ్ అయిపోకుండా మాకు అందుబాటులో ఉంటూ ఈ సినిమా నాదిగా భావిస్తూ ప్రోత్సహించిన వాహిని గారికి, అలాగే మీ అందరి ఆశీస్సుల కోసం వస్తున్న మా చిరంజీవి అఖిల్, సన్నీ అఖిల్కు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇంకా చాలామంది ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ఉపన్యాసం తర్వాత పరిచయం చేస్తాను. వేదిక మీదకి అందరినీ పిలవడం కష్టం పిలవలేదు. డ్యాన్స్ మాస్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, ఇంకా ముఖ్యమైన పాత్రలు ధరించిన మా హీరోలు అలా ఇలా అంతా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తాను. నిజంగా అంటే ఒక రకంగా ఒక భయం, ఒక టెన్షన్, ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేను మీ అందరి ముందు నిల్చున్నా. కానీ మా ధైర్యం, నేను కూడా పాత్రికేయ వృత్తి నుంచి వచ్చిన వ్యక్తిగా, జర్నలిస్ట్ సంఘంలో గౌరవ సలహాదారుడిగా ఉన్న వ్యక్తిగా, ఏబిడబ్ల్యూజే ప్రార్థన గీతాన్ని రాసిన వ్యక్తిగా మీరు నన్ను బాగా ప్రేమిస్తారని, మా చిన్న సినిమాలు జనాల్లోకి వీలైనంత ఎక్కువగా జనబాహుల్యంలోకి తీసుకెళ్తారనే నమ్మకంతో సినిమాలు విడుదల చేస్తున్నాం. ఇన్నాళ్ళ శ్రమ, ఇన్నాళ్ళ కష్టం 18వ తారీఖున ఏమవుతుందనే ఒక భయం తలుచుకుంటేనే, అంటే ఎంత కష్టపడ్డా నిజమైన జడ్జిమెంట్ అక్కడ జరుగుతుంది. ఈరోజు ఆ ప్రేక్షకులకు, మా టీంకు మధ్యన సంధానకర్తలు, మాకు ప్రాణం పోసేవాళ్ళు, ప్రాణవాయువులు, నిజంగా చెప్తున్నాను, జర్నలిస్ట్ మిత్రుడే. నేను రాసిన పాటలో ఒకటి రాసుకున్నాను,
నీళ్ళ మీద నడిచిన యేసుక్రీస్తులు, కన్నీళ్ళ మీద నడుస్తున్న జర్నలిస్టులు, పగటి వేళ సూర్యులు, రాత్రి రేల చంద్రులు, 6 ఋతువులకు వీళ్ళు ఆప్తమిత్రులు అని ఒక టైటిల్ సాంగ్ రాసి జర్నలిస్టుల సంఘం లైఫ్లో ఒక టైటిల్ సాంగ్ రాసిన వ్యక్తిగా నాకు ఆనందం ఉంది. కాబట్టి అప్పటి నుంచి ఆ ప్రేమతో నేను కోరుకుంటాను. దయచేసి ఇక్కడ ఉన్న మిత్రులే కాకుండా ఇంకా చాలా మంది మిత్రులు ఈ సినిమా గురించి జనాలకు తీసుకెళ్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ముఖ్యమైన కొన్ని అంటే ఈ సినిమా తాలూకు ఒక ముఖ్యమైన సమాచారం మీ ముందు నేను వ్యక్తం చేయాలనుకుంటున్నాను. చాలా మంది అడిగారు, పోలీస్ వారి హెచ్చరిక ఒక అద్భుతమైన టైటిల్ పెట్టారు. కానీ మీరు ఇస్తున్న పబ్లిసిటీ, పేపర్లు, టీవీ యాడ్స్, సాంగ్స్, టీజర్ ఇవన్నీ చూస్తుంటే రెగ్యులర్ సినిమాల మాదిరిగా హీరోలు, ఫైట్లు, డ్యూయేట్లు, రొమాంటిక్ సాంగ్స్, ఈ కోణాలు, ఈ కోతలు ఏం కనబడలేదు. సంథింగ్ ఏదో జరగబోతుంది. ఏం చేస్తున్నారు? సినిమా చూస్తే ఒక మలయాళీ సినిమా స్మెల్ కొడుతుంది. ఇటువంటి క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. వాటి గురించి సినిమా రిలీజ్ ముందు జనానికి, రేపు ప్రేక్షకులకు కూడా వాళ్ళకున్న డౌట్స్ని క్లియర్ చేయమని అడిగాను. నిజమే, ఈ సినిమాలో మరి ప్రతి సినిమాలో హీరో ఉంటాడు కదా, హీరోకు డ్యూయెట్లు ఉంటాయి, పాటలు ఉంటాయి. మరి మీ సినిమా తాలూకు ఏంటంటే, ఈ సినిమాకున్న ఒకే ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఈ సినిమాలో విలన్ల మధ్య ప్రేమ ఉంటుంది. మొట్టమొదటిసారిగా తెలుగు సినిమా ప్రపంచంలో కానీ ఇతర భాషలో ఉన్న సినిమాలో కానీ ఏ సినిమాలో సరే హీరోలు ప్రేమించుకుంటారు, హీరోలు అంటే పాట పాడుతుంటారు. కానీ ఈ సినిమాలో విలన్ల మధ్య ప్రేమ ఉంటుంది, విలన్ల మధ్య డ్యూయెట్లు ఉంటాయి. విలన్లు ప్రేమించుకుంటారు. 5 హీరోలు, 5 విలన్లు, ఒక విలన్ అమ్మాయి కూడా విలనే. వాళ్ళ మధ్య లవ్, వాళ్ళ మధ్య డ్యూయెట్, వాళ్ళ మధ్య పాటలు, వాళ్ళ మధ్య రొమాన్స్. ఇది ఈ సినిమా తాలూకు ఒక విశేషం. అయితే మరి హీరో ఏం చేస్తుంటాడు? హీరో సమాజం చెక్కిన శిల్పం. ఈ సినిమాలో పోలీస్ వారి హెచ్చరిక ఈ సినిమాతో ఒక డైరెక్టర్గా, ఒక కథకుడిగా, ఒక మోడల్ రచయితగా నేను ఏదైతే చెప్పాలనుకున్నానో, ఏ సందేశాన్ని అయితే జనబాహుల్యంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నానో దాని తాలూకు ఒక ప్రతిరూపం హీరో క్యారెక్టర్. అతనికి ప్రేమ ఈ టైప్ అమ్మాయిలు, అబ్బాయిలు, యుగల గీతాలు ఇటువంటి ప్రేమ కాదు. సమాజం మీద ప్రేమ ఉంటుంది, పోలీస్ స్టేషన్ మీద ప్రేమ ఉంటుంది, పోలీస్ లాఠీ మీద ప్రేమ ఉంటుంది, పోలీస్ యూనిఫామ్ మీద ప్రేమ ఉంటుంది, పోలీస్ క్యాప్ మీద ప్రేమ ఉంటుంది. అందుకే ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పకూడదు, కానీ చినిగిపోయిన, మసిపారిన పోలీస్ యూనిఫామ్ ధరించి ఉదయం లేచినప్పుడు సాయంత్రం వరకు ఈ సమాజానికి రక్షణగా కాపలా కాస్తున్న పోలీసులు కాపలా కాస్తుంటే, ఆ పోలీస్ స్టేషన్ కాపలా కాస్తూ, ఆ పోలీస్ స్టేషన్ దగ్గర మార్చింగ్ చేస్తూ, ఆ పోలీస్ స్టేషన్ సెల్యూట్ కొట్టుకుంటూ తిరుగుతున్న ఒక క్యారెక్టర్. ఇటువంటి ఒక భిన్నమైన నేపథ్యంతో, భిన్నమైన కథాంశంతో మరి తీసుకెళ్తూ అందరు కరెంట్గా మరి ఏంటి ఒక పిచ్చోడు లేదా డ్యూయెట్లు, విలన్ పాట పాడుకుంటారు. ఆ పోలీసు వారి హెచ్చరిక ఏంటి, ఏ హెచ్చరిక చేయబోతున్నారు అన్నప్పుడు మనందరికీ తెలుసు. పోలీసు వారి హెచ్చరిక అనేది ఇందాకే ఒక పాత్రికేయ మిత్రుడు అడిగాడు. పోలీసు వారి హెచ్చరిక అనే టైటిల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కాలంగా గోడలపైన, పత్రికలలో, మైకులలో, ఆయా సందర్భాలలో, ఆయా ఊర్లలో పండుగలప్పుడు, పబ్బాలప్పుడు, ఆ ఊర్లలో దొంగలు పడ్డప్పుడు దొంగలున్నారు జాగ్రత్త అంటూ పోలీసు వారి హెచ్చరిక, ఇలా రకరకాల హెచ్చరికలు చేస్తుంటారు. మీరు అంత క్రేజ్గా ఉన్న విషయం కాబట్టి ఆ టైటిల్ పెట్టుకుని సినిమా పెట్టారా అని అన్నప్పుడు నేనేం చెప్పానంటే, ఇందాకే క్రేజ్ ఉన్న విషయం వాస్తవమే. పోలీసు వారి హెచ్చరిక ఒక సినిమాకు ఏదైనా ఒక టైటిల్ పెట్టుకున్నప్పుడు ఆ టైటిల్ జనాల్లోకి వెళ్ళడానికి చాలా కష్టపడాలి, చాలా ఖర్చు పెట్టాలి, చాలా ప్రెస్ మీట్లు పెట్టాలి, చాలా యాడ్లు ఇవ్వాలి. కానీ ఆ ఖర్చు, ఆ శ్రమ ఏం లేకుండా నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే మా కోసం ముందస్తుగా ప్రచారం చేశారేమో చెప్పేసి నేను భావిస్తూ వాళ్ళకి ఇక్కడ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ సినిమాలో పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దలు వాళ్ళు చేసిన హెచ్చరిక కాదు, ఇది నిజమైన ఇంకో భిన్నమైన అదే హెచ్చరిక అయితే, ఏ అంశాల గురించి దేని గురించి పోలీసులు హెచ్చరిక చేస్తారో అదే హెచ్చరిక అయితే సినిమా తీయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళు చేసేసారు. సినిమాలు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు చెప్పేశారు. కానీ ఆ టైటిల్ పెట్టుకొని మళ్ళీ ఏం చెప్తున్నాం, అదే ఈ సినిమాకు మూలం, అదే ఈ సినిమాకు ప్రాణం, అదే ఈ సినిమాకు గుండెకాయ. ఇది నేరాలకు సంబంధించిన హెచ్చరిక కాదు, ద్రోహాలకు సంబంధించిన హెచ్చరిక కాదు, జేబు దండల కోసమో ఇంకోటి కోసం సంబంధించిన హెచ్చరిక కాదు. ఇది మానవీయ కోణంతో చేస్తున్న హెచ్చరిక. ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో ఆ సదరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ సమాజానికి, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి మానవీయ కోణంతో చేస్తున్న హెచ్చరిక పోలీస్ వారి హెచ్చరిక. ఇది ఈ కథకు సంబంధించి ఇంతకంటే ఎక్కువ డీప్ చెప్పకూడదు కాబట్టి ఒక్క మాటలో చెప్తున్న విషయం ఇది. అయితే మరి ఈ రోజున్న కమర్షియల్ నేపథ్యంలో సందేశాలు,
ఉపన్యాసాలు, మీటింగ్లు, వీటికి జనాలు ఆమడదూరంగా ఉంటున్న నేపథ్యంలో మీరు ఈ సినిమాను సందేశాత్మకంగా లేదా ఒక మీటింగ్ లాగా, ఒక ఉపన్యాసం లాగా, ఒక హితబోధ లాగా, ఒక నీతి సూక్తి లాగా చేశారంటే లేదు. ఎందుకంటే లక్షలు కోట్లు ఖర్చు పెట్టి మా నిర్మాత గారు నేను ఏం పెట్టిన్నారు. ఒక నీతి చెప్పడం కోసం, ఒక సందేశం చెప్పడం కోసం మాత్రమే సినిమా తీయాల్సిన అవసరం లేదు. మాత్రమే సినిమాకు 2 కోట్లు 3 కోట్లు ఇన్ని కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ రోజుల్లో సినిమా థియేటర్కు జనాలు రావడమే కష్టమైన ఈ రోజుల్లో సినిమాకు ప్రేక్షకులను ఆకర్షించడానికి, ప్రేక్షకులను తీసుకురావడానికి, వచ్చిన ప్రేక్షకులు సాటిస్ఫైగా బయటికి వెళ్ళడానికి, చప్పట్లు కొట్టుకుంటూ బయటికి వెళ్ళడానికి, అదే ఒక గొప్ప సినిమా తీశారు, గొప్ప సినిమా చూసాము. సినిమా చూడడమే కాకుండా ఈ సినిమాకు వచ్చి 2.5 గంటల పాటు థియేటర్లో కూర్చున్నప్పుడు ఒక మంచి మెసేజ్తో, ఒక మంచి ఆశయంతో, ఒక మంచి నిర్ణయంతో, కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటూ మానవతా విలువలను కాపాడుకోవాలన్న ఒక లక్ష్యంతో ఈ సినిమా నుంచి బయటికి వెళ్తారని నమ్మకాన్ని మాత్రం ఒక డైరెక్టర్గా నేను ఇవ్వగలను. వర్గ సమర సమాజాన కల కోసం కలవాదం, కలవానికి అంకితం, కళావనికి కలంకం, జన ప్రయోజనం గమ్యం, సుజన కళా ప్రయోజనం, చైతన్యమే మా సాధన, ఉద్యమమే మా ధ్యేయం, సామాజిక సేవ మా లక్ష్యం అనే ఒక సజీవ సాంస్కృతిక సిద్ధాంతాన్ని మానవాళి ముంగిళ్లలో ఆవిష్కరించిన ప్రజానాట్య మండలి వేదిక నుంచి వచ్చిన బిడ్డగా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, వాగ్దానం చేస్తున్నాను. ఈ సినిమా అందరినీ సాటిస్ఫై చేస్తుంది, అన్ని వర్గాల చూస్తుంది. యువతరాన్ని, విద్యార్థి లోకాన్ని, రైతులను, కార్మికులను, వృద్ధులను, ఇంకా ఇంకా డీప్గా చెప్పాలంటే ఈ సమాజం నుంచి వెలువవేయబడ్డ ఇతర వర్గానికి సంబంధించిన సోదరిమణులను కూడా ఏ వర్గాన్ని వదిలిపెట్టలేదు. ఉన్న తక్కువ పీరియడ్లో నిమిషాలు లెక్క పెట్టుకుంటూ, సెకండ్లు లెక్క పెట్టుకుంటూ, ప్రతి కొత్త రకంగా ఈ సమాజానికి దర్పణంగా అన్ని పాత్రలను టచ్ చేసుకుంటూ తీసాం. మిత్రులారా, రేపు 18వ తారీఖున మీ అందరి ముందుకు వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా యొక్క లక్ష్యాన్ని, ఈ సినిమా వెనుక మేము పడ్డ కష్టం, శ్రమ గుర్తించిన 2 రాష్ట్రాల్లో ఉన్న సోదరులు, అది సినిమా లవర్స్ కానివ్వండి, లక్కీగా నేను చాలా కాలం పాటు ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న సినిమా సంఘాలు, నాటక సమాజాలు, అలాగే వామపక్ష విద్యార్థి సంఘాలు, రైతు సంఘాలు, మహిళా సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, రచయితల సంఘాలు అందరితో మమేకమై వాడు ప్రయాణం చేస్తూ, వారి గ్రూపులలో ఉంటూ ఎప్పటికప్పుడు ఇక్కడి నుంచి సమాచారం అందజేస్తున్నప్పుడు దాదాపు 500 నుంచి 1000 మంది ఒక టీంగా ఏర్పడి ఈ సినిమాను తమ సినిమాగా భావించి నేను ఇక్కడి నుంచి పంపించే ప్రతి మెసేజ్ని, ప్రతి సందేశాన్ని ఎప్పటికప్పుడు జనబాహుల్యంలో తీసుకెళ్తూ ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. వారందరికీ ఈ సభావేదిక నుంచి సినిమా విడుదల సందర్భంగా శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నారు. సోదరులారా, మిత్రులారా, ఈ మీడియా ద్వారా రేపు మీరు ఇంకో కాసేపట్లో చూడబోతున్నారు. ఇన్నాళ్ళ పాటు మీరు చేస్తున్న సేవ, సహాయం, ప్రచారం, ఈ సినిమా నిలబెట్టడం కోసం మన తరపున ఒక వ్యక్తి సినిమా ప్రపంచంలో ఉంటూ ఒక సందేశాన్ని మన ముందుకు తీసుకొస్తున్నాడు, ఒక గొప్ప సినిమాను మనకు తీసుకొస్తున్నాడు. మేము చేయగలిగింది ఒక మెసేజ్ పెట్టడమే, ఒక ప్రాపగండా చేయడమే, లేకపోతే ఒక పోస్టర్ పెట్టడమే, లేకపోతే సినిమాకు థియేటర్కి జనాన్ని తీసుకురావడమే. అని సినిమాను నిజంగా ఈరోజు సినిమాకు రావడమే కష్టంగా ఉంది. సినిమాకు వస్తున్న 200 రూపాయలు 300 రూపాయల జేబులను తీసి ఖర్చు పెట్టడానికి బాధపడుతున్న రోజుల్లో నిన్న నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. అన్న మా తరఫు నుంచి 150 టికెట్లు. ఇప్పుడే నెల్లూరు నుంచి ఫోన్ వచ్చింది, 3 ఫోన్ చేశారు. ఒక టికెట్ తీసుకుని పోవడం కాదు, నేను ఈరోజు 70 టికెట్లు కొంటున్నాను, థియేటర్ పేరు చెప్పండి. నేను 100 టికెట్లు కొంటున్నాను, థియేటర్ పేరు చెప్పండి, నాకు ముందే తీసుకోవాలి అని అంటారు. వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రేమ, వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం చూస్తుంటే ఏడుపు వస్తుంది కళ్ళలో. ఆనంద బాష్పాలని చెప్పాలో లేక తృప్తి. ఇన్నాళ్ళు పడ్డ శ్రమ, ఒక 9 నెలల పాటు కడుపున మోసిన ఒక తల్లి తన బిడ్డను చూసుకోవడం కోసం, ఆ బిడ్డ ఎంత అందంగా పుడుతుందో, ఏ విధంగా కేరింతలు కొడుతుందో, ఎలా పరిగెడుతుందో అనే ఒక తపనతో, ఆశతో ఎదురుచూస్తుందో, ఒక డైరెక్టర్గా, ఒక కథకుడిగా నిజంగా ఆ ఫీల్తో ఉన్నాను. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి లేదా సినిమా పరిశ్రమ వచ్చినప్పటి నుంచి పాత్రికేయ మిత్రులు నిజంగా నన్ను ఎంతగా తను అక్కువ చేర్చుకున్నారు, ఎంతగా తన బిడ్డగా నన్ను తీసుకున్నారు, తన సోదరుడిగా తీసుకున్నారు. అలాగే 2 రాష్ట్రాలు ఉన్న పాత్రికేయ మిత్రులకు, ప్రేక్షకుల లోకానికి, అలాగే థియేటర్ యాజమాన్యానికి, డిస్ట్రిబ్యూటర్లకు కూడా. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఏంటి వాళ్ళని అడగలేదు, మేము థియేటర్లు ఇచ్చేవాళ్ళం కదా అంటున్నారు. ఈరోజు థియేటర్లు దొరకడం కష్టంగా రోజుల్లో, సినిమాకు జనాలను రావడం కష్టంగా రోజుల్లో, నిన్న మొన్నకు నిజంగా ఒక వారం రోజుల్లో చాలా భయపడ్డా. ఎలా ఉంటుందో ఇన్నాళ్ళ కష్టం ఒక్క రోజులో. రేపు 18వ తారీఖు మార్నింగ్ షో పడ్డ నిమిషాల్లోనే మన బతుకులు రిజల్ట్ బయటపడుతుంది అని భయపడుతుంది. నిజంగా భయపడ్డానండి, నిజంగా నిద్రలేదు. ప్రామిస్, ఎప్పుడు పడుకున్నా తెల్లారుజామున ఒక 3ంటికి 4ంటికి నిద్రపోయేవాడిని, ఉలిక్కిపడి లేచేవాడిని. నా లైఫ్లో ఎన్ని ఉద్యమాలు, ఎన్ని పోరాటాలు, లాఠీ దెబ్బలు, పోలీసులు, ఎప్పుడు భయపడలేదు, ఎప్పుడు నేను నిద్రకు దూరం కాలేదు ఏ ఉద్యమంలో కూడా. కానీ ఇది ఉద్యమం కంటే గొప్పగా
ఎందుకంటే నా ఒక్కడి లైఫ్ ఇదే కాదు, ఈ సినిమాలో మా నిర్మాత గారు, వారి కుటుంబం, అలాగే దీనికి పనిచేసిన చాలామంది నటులు, టెక్నీషియన్స్, నిజంగా వాళ్ళందరూ కూడా సినిమా తల్లి పాదాలకు పారాణి దిద్దడం కోసం కొన్ని సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి సినిమా పరిశ్రమలు ఉంటూ, అవకాశాల కోసం ఎక్కిన మెట్లు దిగిన మెట్లను తిరుగుతూ ఎంతో కష్టపడుతున్న వాళ్ళు, నాకు తెలుసు, నాతో పాటు ప్రయాణం ప్రారంభించి చేస్తున్న అనేక మంది మిత్రులు, సోదరులు, వాళ్ళందరికీ ఇందులో అవకాశం కల్పించాం. వాళ్ళు అందరూ కూడా వాళ్ళ ఆశతో ఉన్నారు. దయచేసి మా అందరి ఆశలు మీ ప్రేమతో, రేపు మీరు చూపించబోయే ప్రేమతో ఉంటుంది. మరొకసారి చివరిసారిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, పాత్రికేయ మిత్రులు కానీ ప్రేక్షకులు కానీ ఒక మంచి సినిమా మేము తీసుకొస్తున్నాం. ఇన్నాళ్ళు ఎంత ప్రేమ చూశారో ఆదరించండి, అక్కును చేర్చుకోండి. మీ ఫేస్బుక్లలో మీ టోటల్గా మీ సినిమా, మీ అన్ని సోషల్ మీడియా, అన్ని మాధ్యమాల్లో మా సినిమా గురించి ప్రమోట్ చేయండి. సినిమా ఫస్ట్ డే అనే ఒక శుభవార్తను మా చెవులకు వినిపించండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఒకటి మర్చిపోయానండి, నోరు, వాయిస్. ఇలాగ చెప్పడం మర్చిపోయాను, ఎడిట్ చేసుకుని అక్కడ వేసుకున్నాం. ఎందుకు చెప్తున్నానంటే మన యొక్క నోరు, వాయిస్ అనేది నటులండి. వాళ్ళు నవరసాలను పండించి ఎంత గొప్పగా నిర్మాత డబ్బులు పెట్టినా, డైరెక్టర్ గారు రాసిన ఆ నటుల యొక్క హావభావాలు, వాళ్ళ యొక్కటువంటి యాక్షన్ లేకపోతే ఏ సినిమా కూడా ఆడదండి. అలాంటి నటులు మన దాంట్లో ప్రాణం పెట్టారు. అదేవిధంగా ఈ అన్నిటికి కూడా అందరం ఉన్నప్పటికీ ఒక వెన్నెముక అనేది కథ, కంటెంట్. ఆ కంటెంట్ అనేది వెన్నెముక లాంటిదండి. అది మన బాబ్జీ గారు ఈ యొక్క పోలీసు వారి హెచ్చరికకు ఒక వెన్నెముకను కూడా అందించారు. నిజంగా మన సినిమాలో చాలా గొప్పగా ప్రేక్షక దేవుళ్ళు ప్రేమిస్తారని మనసారా కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక నిమిషం దయచేసి, అంటే ఇన్నాళ్ళు కష్టపడి మా మిత్రులు ఇద్దరు టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఉన్నారు. జస్ట్ పరిచయం చేస్తాను. బాబురావు గారు, హనుమంతరావు గారు, గజ్వేల్ విన్ రాలేదేమో, మన రాక్ వేణు దర్శకుడు, కొరియోగ్రాఫర్ గోవింద్ గారు, ఇంకెవరున్నారు, మన వనం సుధాకర్ గారు, రుచిత వీళ్ళ అందరి శ్రమ, అందరి నెత్తు ఒట్లు ఆశలు ఉన్నాయి. వనం సుధాకర్ గారు, రాక్ వేణు, ఈ సినిమాలో అన్ని పాటలకు ఆయన డ్యాన్స్ మాస్టర్ చేశారు, కొరియోగ్రఫీ. ఇంకెవరన్నా మర్చిపోతే ప్లీజ్ వచ్చేయండి. హనుమంతరావు వచ్చాడు, ఇక్కడ బయట ఉన్నాడు. అలాగే ఈ సినిమాకి ఒకరు థ్యాంక్స్ చెప్పాలి. మధు, మా సోదరుడు, నిజంగా చాలా ఇబ్బంది పెట్టినా కానీ మాకున్న టెన్షన్స్, మా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని సొంత బ్రదర్ లాగా ఆయన అన్ని భరించాడు. నిజంగా మమ్మల్ని అందరినీ భరించాడు. మధు ఒక్కసారి మధు కూడా వేదిక రావాలి, పర్వాలేదు వాళ్ళందరూ పర్మిషన్. రాజారావు గారు రండి. రాజారావు గారు, శ్రీకాంత్, అందరిని లేపడము, తిట్టడం, దామడం అన్ని తీసుకున్నాడు. స్టిల్ ఫోటోగ్రాఫర్, పబ్లిసిటీ. హనుమంతరావు అందరూ తీసుకున్నట్టు మనోడు తీసుకుంటాం. లేదంటే వెనక్కి శ్రావణ్ గారు రండి.